ఆయన చేస్తున్నటువంటి కృషి యువతకి రైట్. ముఖ్యంగా రానున్న మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. మనం స్ఫూర్తిదాయకం. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. నిజంగా అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అంటే ఆయన పొలిటికల్ జర్నీ మొత్తం చూసినా, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం చూసినా సింపుల్గా ఉంటారు బాలకోటే గారు. మనిషి భేషజాలికి పోయే రకం కాదు ఆయన అసలు. వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న ముఖ్య మిత్రులందరూ కూడా నమస్కారాలు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి అంటేనే ఎదురేత. అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో ఎదురీదే నాయకుడు. ఒక నమ్మకం, ఒక విజనరీ. తెలుగు నేలకు ఒక పెట్టని కోట, తెలుగుదేశం పార్టీకి ఒక కొంచెకోట, స్వర్గీయ రామారావు గారికి వారసత్వం. ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిష్మ వాళ్ళకి తక్కువే. దేశ చిత్రపటంలోనే చంద్రబాబు నాయుడు గారు అరుదైన ప్రతిమ. గెలిచినా ఓడినా నిరుత్సాహపడు, కన్నీరు పెట్టడు. ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకుంటాడు, తిరిగి ఎందుకు గెలవాలో ఆలోచిస్తాడు. చాలా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చాలా ఉపద్రవాలు అప్పుడు, అది విభజన కానీ, లేదంటే కొన్ని తుఫాన్లు కానీ, ప్రళయాలు కానీ, ఇలాంటి సందర్భాలు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లు కానీ, చాలా సందర్భాలు. ఢిల్లీతో కొట్లాడి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని చేజిక్చుకోకుండా, అక్కర్లేదనుకొని కేవలం రాష్ట్రం కోసమే ఉన్న వ్యక్తి. అంటే చాలా ఆరోపణలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. రాజకీయాల ఆరోపణలు సహజం. నేను ఇలా మాట్లాడటం కూడా చాలా అంటారులే, కానీ తెరిచి చూస్తే అవినీతి మరకలు కూడా చాలా 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 తక్కువ ఉన్న నాయకుడు. ఎన్నో కేసులు వేసినా కూడా కోర్టుల్లో ఏది కూడా నిరూపితం లేని వ్యక్తి. అంటే నిత్యం నేను చంద్రబాబు నాయుడు గారిని 4-5 సార్లు కలిసిన వ్యక్తిని. అసలు నా వయసు 54. ఆయన ఎంత ఉత్సాహంగా ఉంటాడంటే, నేను వెళ్ళిన ప్రతి కొద్ది ఆయనకు యువకుడిలాగా కనిపిస్తూ ఉంటుంటాడు. ఏంటి ఈ దేహంలో ఉన్న మహిమ ఏంటి ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. గంటల తరబడి. నేను ఒక్క మాట చెప్తానండి. ఆయన రాజమండ్రి జైల్లో పెడితే రాజమండ్రి నుంచి అమరావతి వచ్చేంత వరకు, అంటే అన్ని గంటల ప్రయాణంలో ఎక్కడ కూడా మూత్ర విసర్జనకు పోలేదు. కారులోనే ఉంది. చాలామంది పెద్దలు, ఆయన స్నేహితులు, దగ్గర చెప్తారు నాకు, అసలు ఏసీ ఫుల్గా ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చోగలుగుతారు. తహిమ వాళ్ళందరూ కూడా ఈ విదేశీ యాత్ర పోయినప్పుడు దుప్పట్లు కప్పుకుంటారని. ఆయన చరిత్రడు. ఆయన తినే ఆహారం కానీ, ఏమి నిబంధనలు కానీ, ప్రజలతో మాట్లాడే విధానం కానీ. అంటే నేనేమంటానంటే వాసుదేవ్ గారు, ప్రతి నాయకుడికి ఎక్కడొక్కడ దేహం మీద 1-2 మచ్చ ఉంటుంది. మచ్చలేని నాయకుడు అంటూ ఉండడు. కానీ ఒప్పులు ఎక్కువగా, అంటే ప్రజలకు సంబంధించిన ఒప్పులు ఎక్కువగా ఉన్నవాడే నాయకుడు. సాధారణంగా చాలామంది అంటారు, ఈ మాట కొద్దిగా అనాలి ఈ పుట్టినరోజు సందర్భంగా, చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం ఎంత కష్టపడతాడో తనను తాను ఓడిపోవటానికి కూడా రెట్టింపు కష్టపడతాడు అంటారు. రైట్. మనం మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు ఇబ్బంది పడుతుంది, చెప్తారు. ఆయన ఓడించే నాయకుడు లేడు. రైట్. తిరుతణి వేణుగోపాల్ గారు.